రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం నాటు నాటు పాట నారా నోట అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 10 నుంచి 20 మందికి మీరే పంపించినట్లు ఉంటుంది. నా ఛానల్ అభివృద్ధి చేసినట్లు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా త్రిపులార్ రఘురామకృష్ణంరాజు పదవి బాధ్యతలు చేపట్టే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఆయన హుందాతనం, ఆయన పంచకట్టు, ఆయన హోదా, ఆయనను చూస్తే త్రిపులార్ సినిమా నాటు నాటు పాట గుర్తొస్తుంది. నాటు నాటు అది త్రిపులార్ పాటలో హిట్ అయ్యింది, చాలా బంపర్ హిట్ అయ్యింది. అదే త్రిపులార్ రచ్చబండ కూడా బంపర్ హిట్ అయినట్లు ఉంది. అందుకే నేను త్రిపులార్ అంటే నాకు నాటు నాటు పాట గుర్తొస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా RRR అదే ఆయన ఎన్ని అగసాట్లు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు అందరికీ తెలిసిన అంశమే. పోలీస్ స్టేషన్లో ఆయనపై కిరాతకంగా దాడులు చేశారు, కిరాతకంగా కొట్టారు. ఆయన ఎన్నో రకాలుగా ఆయన పోలీస్ స్టేషన్లో హింసించారు. ఇదే త్రిపులార్ రఘురామకృష్ణంరాజుకు ఇది పెద్ద చర్చాంశనీయం పొలిటికల్ సంబంధించి. అందులో భాగంగా రఘురామకృష్ణంరాజు ఎన్నో పోరాటాలు చేశాడు వైకాపా రాజకీయ పార్టీతో. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టాడు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవి సందర్భంగా ఆయన గురించి నారా చంద్రబాబు నాయుడు నాటు నాటు పాట ఏ విధంగా హిట్ అయిందో త్రిపులార్ సినిమాలో, ఈ త్రిపులార్ అంత పాపులర్ అయ్యాడని చెప్పడం గమనార్హం. ఈ అంశాన్నే నేను ఈ చిన్న వీడియో చేయదలిచా.